యెహోవా యందు భయభక్తులు కలిగించు, భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ ఆత్మ ఎవరి మీద నిలిచింది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల మీద, మన ప్రభు మీద నిలిచింది ఆత్మ. ఎప్పుడు నిలిచింది ఆత్మ? ప్రభు నీటి యందు బాప్తిసం పొందినప్పుడు పరలోకం నుండి ఏం దిగి వచ్చింది? పావుర రూపం వలె ఆకారం ధరించుకొని ప్రభు శిరస్సు మీద నిలిచింది ఆత్మ. ప్రభుకి ఏ భాగంలో నిలిచింది? శిరస్సు మీద. శిరస్సు మీద. పరిశుద్ధాత్మ ఈరోజు మనకి ఏ భాగం మీద నిలుస్తుందమ్మా? శిరస్సు మీద. శిరస్సు మీద. దుష్టుడు ఎక్కువగా ఆయన బిడ్డలు కొట్టేది దేని మీద? శిరస్సు మీద. శిరస్సు మీద. ప్రభు తలంచాడు కాబట్టి ఆత్మను ఎక్కడ పెడుతున్నాడండి? శిరస్సు మీద. ఈ శిరస్సే కదండి ఈ దేహానంతా నడిపించేది. ఈ శిరస్సులోనే కదా కళ్ళు ఉండేది, నేత్రాలు. ఈ శిరస్సులోనే కదా ఉండేది నాలుక ఉంది, మెదడు ఉంది, బుద్ధి వివేకములు పుట్టించు జ్ఞానము. జ్ఞానము. ఈ యొక్క జ్ఞానము ఎక్కడ ఉంటుందండి? ఈ శరీర భాగాల్లో ఎక్కడ ఉంటుంది జ్ఞానము? శిరస్సులో. ఇక్కడి నుంచి పుట్టొద్ది ఆలోచన, ఇక్కడి నుంచి పుట్టొద్ది జ్ఞానము. అందుకే ప్రభు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ తన కుమారుని మీద దిగి, కుమారుని మీద దిగిన ఆత్మ, కుమారులో నుంచి నిలిచిన ఆత్మ, కుమారులో నుంచి ఈ భూప్రపంచం మీదకి బయలుదేరి అనేక మందికి సువార్తను ప్రకటించింది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కుమారుల్లో ఉండబడిన ఆత్మ అన్య జనుల మధ్యకు ప్రవేశించి అన్య జనులకు సత్య వాక్యాన్ని ప్రకటించి ఆ యొక్క సత్యవంతుడిని రుజువుపరిచింది. హల్లెలూయా. ఈరోజు ఆ సత్యాన్ని వింటున్నావు, నీవు ఎలా మార్పు చెందగలుగుతున్నావు? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద నుండి వేరు చిగురు ఏమండి? వేరు చిగురు పుట్టి ఏలి, చూడండి, వానిని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించి అన్ని జనులను ఏలి అన్ని జనులతో కూడా ఆయన బిడ్డలు అయిన మనల్ని కూడా వెళ్ళడం లేదా? ఒకనొక కాలంలో మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు ఆ చిగురు, వాక్యం అనే చిగురు నేను తట్టుకొట్టి ఏ సమయంలో ఏ గుంటలో పడిపోయి ఉన్నావో నిన్ను లేవనెత్తి ఎత్తిపట్టి ఆయన సన్నిధికి నడిపించిందే ఆ చిగురే కదా. వాక్యం అనే చిగురే కదా నిన్ను నడిపించింది. ఆ చిగురు చూడండి, ఆ చిగురు ఏం కలిగిస్తుంది మనలో? నిరీక్షణ. ఆ చిగురు ఏం పుట్టిస్తుంది మన హృదయంలో? నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థము ఎదురు చూడడం. పునాదులు కలిగిన పట్టణం కొరకు, అక్కడ తెల్లలో చూడండి, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారండి? అబ్రహాము. ఏం కలిగి ఎదురు చూస్తున్నాడు? నిరీక్షణ. ఎదురు చూడడంలో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. నేను ఏ రోజైనా ప్రభు సన్నిధిలో అడుగు పెడతా. మనలో ఏముండాలండి? నిరీక్షణ. ప్రభు సన్నిధిలో అడుగు పెట్టాలని నిరీక్షణ ఉండాలి. దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలని నిరీక్షణ ఉండాలి. ఆదివారం అయితే దేవుని మందిరానికి రావాలని నిరీక్షణ ఉండాలి. ఎదురు చూడాలి. ఉపవాస ప్రార్థనలప్పుడు ఎదురు చూడాలి. ప్రార్థన సమయానికి రాకుండా అనేక వాటిల కొరకు నిరీక్షణ కొరకు నిరీక్షణ పెట్టుకొని ఉండావా? ఎదురు చూస్తున్నావా? ప్రభుకి సమయం ఇవ్వగలుగుతున్నావా? నిరీక్షణ కలిగి ఉండాలి బిడ్డలారా. ఎదురు చూడాలి దేవుణ్ణి. నిరీక్షణతో పాటు మళ్ళీ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, అంటే నేను ఇక్కడ చదువుతున్నా, రోమా పత్రికలో చదువుతున్నాను బిడ్డలారా, 13వ వచనం చదువుతున్నాం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు మగుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానము ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక, అనగా మనల్ని నింపునుగాక. ఆమేన్. నిరీక్షణతోను విశ్వాసముతోను సమస్త ఆనందముతోను సమాధానముతో ప్రభు మనల్ని నింపునుగాక. ఆమేన్. నిరీక్షణ కలిగి ఉన్న బిడ్డల్లో ఏం నింపుతున్నా అంటే ప్రభు? విశ్వాసము, సమస్త ఆనందము.
బిడ్డలు అంటారు ఈ ఆదివారం నుంచి నెక్స్ట్ ఆదివారం వచ్చే లోపల ప్రభు బిడ్డలు రకరకాలుగా ఈ లోకంలో పడిపోయినప్పుడు మాకు సమాధానం లేదయ్యా, మేము ఆనందంగా లేమయ్యా, సంతోషంగా లేమయ్యా అని సాక్ష్యాలు చెప్పలేదా? ఇప్పుడు సాక్ష్యాలు మీరు ఇవ్వలేదా? నేను సమాధానంగా లేను, ఏమండి నాకు సమాధానం లేదు, హృదయంలో సంతోషం లేదు, శ్రమల యందు రోగముల యందు శ్రమల యందు నలిగిపోయి ఉన్నానయ్యా, నా కుటుంబంలో సమస్యలు, సమాధానం లేదు, సంతోషము లేదు, సంతోషం అనే మాటకి నేను దూరం అయిపోయి ఉన్నాను. బిడ్డలారా, ఆ ప్రకారం మనం నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, నీలో సంతోషం లేనప్పుడు, దేవుని బిడ్డలను మనము ఈ బైబిల్ గ్రంథం చదివినప్పుడు దేవుని వాక్యం మనకి ఏం పుట్టిస్తుంది? సంతోషం పుట్టిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. సమాధానం లేనప్పుడు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు మనకి ఏం కలుగు చేస్తుంది? సమాధానం, నిరీక్షణ ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది, సమస్త ఆనందాన్ని ఇస్తుంది, సమాధానం పుట్టిస్తుంది. ఇవన్నీ మన హృదయంలో నింపి నడిపిస్తుంది. బిడ్డలారా, ఈ వారంలో అమావాస్య దినమందు సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం. బిడ్డలారా, గుర్తించండి, ఇది కొత్తగా వచ్చిన నడిపింపు కాదు. మన పితరుల కాలంలో ఆనాడు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసి, మందిరం ఏర్పాటు చేసి నడిపించినప్పటి నుంచి అమావాస్య అంటే పండుగ దినము, అమావాస్య అంటే పండుగ దినం. ఇది అన్నిలు ఆచరిస్తాం. అంతకుముందు పూర్వకాలం ఎవరు ఆచరించేది? మన పితరులు. దేవుని సన్నిధికి వచ్చి బలు అర్పించేది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, మన క్రీస్తు రక్తంలో కడగబడ్డావులే, అది మనకి ఎందుకులే అనుకుంటాం. అది కూడా ఉండాలి కదా. బైబిల్లో రాసింది ప్రతిదీ మనం చేయాలి, నెరవేర్చాలి. క్రొత్త నిబంధనలో కూడా రాసి పెట్టుంది, అమావాస్య దినాన్ని కూడా మనము పాటించవచ్చు అని. మన సీనియర్లు అయిపోయి అమావాస్య దినం ముందు ఫోన్లు చేస్తే వస్తారు, లేకపోతే రావట్లేదు బిడ్డలు. అమావాస్య దినం ముందు అన్నిలు చూడండి, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. దేవుని బిడ్డ అయిన నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అర్పించాలి. అమావాస్య దినం అందంటే, అమావాస్య అంటే పండుగ దినం, క్రొత్త నెల. అమావాస్య నుంచి వరకు అమావాస్య వచ్చేసరికి నెల ఎండింగ్ అయిపోద్ది. మన పితరుల క్యాలెండర్ పద్ధతి, నెల ప్రారంభం పద్ధతి అమావాస్య నుంచి వచ్చే అమావాస్యకి ఒక నెల. కాబట్టి ప్రేమేంది ఏం బిడ్డ, క్రొత్త నెలలోకి మనం అడుగు పెట్టాం, క్రొత్త నెలలోకి అడుగు పెట్టాం, 8వ నెలలోకి అడుగు పెట్టాం, క్రొత్త నెలలోకి. కాబట్టి ప్రేమేంది ఏం బిడ్డారా, ఈ యొక్క పండుగ దినమందు మరి మనం ఏం సమర్పించాలి? దేవునికి బలులు అర్పించాలి. అంటే మనలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, సమస్త ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి. అమ్మో, ఈ యొక్క దినమందు దేవుడు, ఈ యొక్క పండుగ దినమందు ఈ ఒక్క రోజు నేను దేవుని పెలుగులాడితే నెలంతా నేను ఆశీర్వాదం చూస్తాను. మరో అమావాస్య నెల వచ్చేంత వరకు ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తాడు, ప్రభు చీకటి బంధకాల్లోంచి విడుదలిస్తాడు, సమస్త ఆనందంతో నింపి నన్ను నడిపిస్తాడు, సమాధానంతో నడిపిస్తాడు. నువ్వు ఆశ కలిగి ఉంటే ఆ రోజు తప్పిపో, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఆ రోజు కొరకు ఎదురు చూస్తావు, నీలో విశ్వాసం ఉంటే ఆ రోజు కొరకు ఎదురు చూస్తావు, నీలో సమస్త ఆనందం ఉంటే దేవుని బళ్ళు అర్పిస్తావు, నీలో సమాధానం ఉంటే దేవుని హాజరవుతావు. కాబట్టి ప్రేమైందని బిడ్డలారా, ఆ రోజు హాజరై చూడండి, నెలంతా క్షేమంగా ఉంటారు. నేను చూస్తూనే ఉన్నాను బిడ్డలు. ఆ రోజు ప్రత్యేకించి మన సంఘంలో ప్రార్థనలు చేస్తున్నాం. ఆ రోజు తొలగిపోయిన వారి కుటుంబాల నెలంతా నలకటే శోధనే. ఎందుకు ఫోనులు చేసి పదే పిలిచేది? మాకు ఏదైనా వస్తుందన్నా? జాగ్రత్త బిడ్డలారా, ఆలోచించేయండి. ఇవన్నీ మనలో ఏం నింపుతున్నాడు? ఇప్పుడు ఏం నింపుతున్నాడమ్మా బిడ్డలారా? చెప్పండి, ఏం నింపుతున్నాడు? చెప్పండి, వాక్యం లేదా? ఏం నింపుతున్నాడయ్యా? సంతోషము, సమాధానము, నిరీక్షణ, విశ్వాసం. ఇవన్నీ నింపుతున్న దేవుడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న పరిశుద్ధాత్మ
శక్తి పొందుకున్న బిడ్డల్లో మాత్రమే ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ లేని బిడ్డల్లో ఉంటాయా? లేవు, ఉండవు. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించగలిగితే ఇవన్నీ నీలో ఉంటాయి. పరిశుద్ధాత్మ నింపుదల లేని బిడ్డలే, పరిశుద్ధాత్మ నడిపింపులో లేని బిడ్డల్లో ఏముండవు? నిరీక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, ఏమండి, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనలో ఉండాలని ఈ యొక్క నెల చివరి ఆదివారంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నింపుకొని నువ్వు 8వ నెలలో అడుగు పెట్టురా బాబు, అడుగు పెట్టు తల్లి, అడుగు పెట్టు నా కుమారుడా, నా కుమార్తె అంటాడు దేవుడు. ఇవన్నీ కలిగి మనలో నింపుకొని 8వ నెలలోకి అడుగు పెట్టు.